హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కైరన్ వ్లాగ్స్. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే కనుక చాలామందికి ఈ మధ్యన వస్తున్న ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యువర్ ఛానల్ ఈజ్ నాట్ కరెంట్లీ అనేబుల్ టు ఎర్న్ అని చెప్పేసి వస్తుంది. అది చూసిన వెంటనే ఎవరైతే కొత్త యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏదో పెద్ద ప్రాబ్లం ఏమో అనేసుకొని చాలామంది చాలా ప్యానిక్ అయిపోతున్నారు. సో దానికోసమే ఈ వీడియో చేస్తున్నానండి. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో మనకు వస్తున్న మెసేజ్ ఏంటి అంటే అంటే ఎవరైతే మానిటైజేషన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి అప్లై చేసిన తర్వాత మనకి వస్తున్న మెసేజ్ ఏంటి అంటే యువర్ ఛానల్ ఈజ్ కరెంట్లీ నాట్ ఏబుల్ టు ఎర్న్ అని వస్తుందన్నమాట. అలా రాగానే చూసిన వెంటనే ఇంకేం చేస్తున్నారంటే అయ్యో నా ఛానల్ మానిటైజేషన్ అవ్వట్లేదు, నా ఛానల్ టెర్మినేట్ అయిపోతుందేమో అని ఇలా అని ప్యానిక్ అయిపోతున్నారు. ప్యానిక్ అయిపోయి ముందు వెనక ఏమీ ఆలోచించకుండా ఛానల్ ఫస్ట్ ఏం చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్న క్వశ్చన్ మార్క్ను వదిలేసి ఛానల్లో ఉన్న వీడియోస్ని డిలీట్ చేయడం స్టార్ట్ చేసేస్తున్నారు. అదే పెద్ద మిస్టేక్ మీరు చేస్తున్నది. ఫస్ట్ ఎప్పుడైతే మీరు మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత మీకు రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుందో ఫస్ట్ మీరు ప్యానిక్ అవ్వకుండా మీరు దాన్ని ఆ రోజంతా దాన్ని క్లోజ్ చేసేయండి. మీరు వెంటనే అది ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే మీ ఛానల్ ఏమీ డిలీట్ అవ్వదండి. సో ఫస్ట్ మీరు ప్యానిక్ అవ్వడం మానేయండి. మీరు ఆ రోజంతా పేజ్ని ఓపెన్ చేయదు, అసలు మీ ఛానల్నే ఓపెన్ చేయదు. మీరు కావాలంటే ఏమీ ప్రాబ్లం అవ్వదండి. సో దాని తర్వాత మీరు స్లోగా ఓపెన్ చేసి అసలు అక్కడ రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు వచ్చింది అన్నది చూడండి. సో మీకు ఇక్కడ సైడ్లో ఒక స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడండి. ఇక్కడ మనకి రీయూజ్డ్ కంటెంట్ అని ఎందుకు వస్తుంది అన్నది మనకి ఆప్షన్స్ ఇస్తారు, డూ నాట్ అనేసి. సో అసలు ఏం చేస్తే రీయూజ్డ్ కంటెంట్ రాదు, ఏం చేస్తే రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది, అండ్ ఏం చేస్తే మానిటైజేషన్ అవుతుంది, ఎలాంటివి చేయకూడదు అన్నది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి రీయూజ్డ్ కంటెంట్ అన్నది ఎందుకు వస్తుంది అంటే కనుక మన కంటెంట్ ఏదైతే ఉందో అది మనం రిపీటెడ్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తే దాన్ని రీయూజ్డ్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఒకసారి మీ ఛానల్లో చెక్ చేసుకోండి, మీ వీడియోస్లో ఏమైనా రీయూజ్డ్ కంటెంట్ అంటే మీరు పొరపాటున సేమ్ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేశారా అది చెక్ చేసుకోండి. ఒకవేళ అప్లోడ్ చేసినట్టయితే కనుక మీరు వెంటనే అది డిలీట్ చేసేయండి. సో దానివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఏఐ వాయిస్ యూస్ చేసి వీడియోస్ చేస్తూ ఉంటారు. సో ఏఐ వాయిస్ ద్వారా మనం వీడియోస్ చేసినా కూడా అది మనకి రీయూజ్డ్ కంటెంట్ కిందనే వస్తుంది. సో అది కూడా మనకి మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వదన్నమాట. సో అలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే కనుక చెక్ చేసుకొని దాన్ని డిలీట్ చేసేసుకోండి. అంతేకాని మీరు మీ ఓన్గా క్రియేట్ చేసుకున్న కంటెంట్ని మాత్రం డిలీట్ చేయొద్దు. సో మీరు ప్యానిక్ అయిపోయి మీరు చేసే ఫస్ట్ పని ఏంటంటే అదే ఏది పడితే అది డిలీట్ చేసేస్తూ ఉంటారు. అది కాదు మీ ప్రాబ్లంకి సొల్యూషన్. సో మీరు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ మీ ఛానల్ని ఒకసారి రీచెక్ చేసుకోండి. అసలు నా ఛానల్లో నా కంటెంట్ తప్పించి ఇంకే కొత్త కంటెంట్ ఏమైనా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. లేదు నా కంటెంటే ఉంది అనుకోండి, మీ కంటెంట్ ఎందుకు రీయూజ్డ్ అని వచ్చింది, ఎవరిదైనా బయట వాళ్ళది మ్యూజిక్ ఏమైనా యాడ్ చేశారా అది చెక్ చేసుకోండి. లేదు అంటే నేను ఎలాంటి మ్యూజిక్ యాడ్ చేయలేదండి, నా సొంత వాయిస్తోనే నేను వీడియోస్ చేసుకుంటున్నాను అని అనుకుంటే అదే సేమ్ వీడియోని మీరు మళ్ళీ అప్లోడ్ ఏమైనా చేశారా లేదా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకొని మీరు డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసిన తర్వాత ఫైనల్లీ మీరు లేదు నాకు ఎలాంటి రీయూజ్డ్ కంటెంట్ లేదు అన్న కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు మీరు రీఅప్లై చేయండి. రీఅప్లై చేస్తే మీకు మళ్ళీ వెరిఫికేషన్లోకి వెళ్ళి మనకి వితిన్ 2 to 3 డేస్లోనే మనకి రివ్యూ అయితే వస్తుంది. లైక్ మీకు ఏమైనా ఛానల్ మానిటైజేషన్ అయిపోతే మానిటైజేషన్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. లేదు ఇంకా ఏమైనా ఉంది అనుకుంటే కనుక మళ్ళీ సేమ్ యువర్ ఛానల్ ఈజ్ కరెంట్లీ నాట్ ఏబుల్ టు ఎర్న్ అని చెప్పేసి మళ్ళీ వస్తుంది మెసేజ్. సో అలా వచ్చిన తర్వాత మళ్ళీ మనం అప్లై చేసుకోవచ్చండి. మళ్ళీ 90 డేస్ తర్వాత అప్లై చేయాల్సి వస్తుంది. సో మనం దీనికోసం ప్యానిక్ అవ్వక్కర్లేదు, స్లోగా చెక్ చేసుకొని వీడియోస్ అన్నీ చెక్ చేసుకొని చేయండి. ఒకవేళ లైక్ మీరు ఏఐ వాయిస్ ఓవర్ వీడియోస్ చేశారనుకోండి, దాన్ని అయితే డిలీట్ చేసేయాలి. డిలీట్ చేస్తేనే మనకి రీయూజ్డ్ కంటెంట్ పోతుంది. అండ్ మీ వీడియోస్ని పదే సేమ్ కంటెంట్ని మీరు అప్లోడ్ చేస్తే కనుక అలాంటి వీడియోస్ని కూడా మీరు డిలీట్ చేసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక
ఏదైనా వెబ్సైట్లోంచి ఏదైనా పిక్స్ తీసుకొని ఆ పిక్స్కి ఎలాంటి కరెక్షన్స్ చేయకుండా, అంటే లైక్ ఎడిటింగ్ ఏమీ చేయకుండా డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్లో మ్యూజిక్ పెట్టేసి అప్లోడ్ చేసేస్తూ ఉంటారు. అవి కూడా మనకి రీయూస్డ్ కంటెంట్ అంటే కాపీరైట్స్లోకి వస్తాయన్నమాట. ఎందుకంటే మనం అలా చేయకూడదు. ఎడిట్ చేసి మన ఓన్గా క్రియేట్ చేసిన కంటెంట్ లాగా కన్వర్ట్ చేసుకొని మనం వీడియోస్ అన్నది అప్లోడ్ చేస్తూ ఉండాలి. అలా చేయకుండా జనరల్లీ నార్మల్గా ఏదో పెట్టేద్దాము అనుకుంటే కనుక అది మనకి రీయూజ్డ్ కంటెంట్లోకే వస్తుంది. సో ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మీ వీడియోలో కనుక ఉంటే తప్పకుండా చెక్ చేసుకొని డిలీట్ చేసిన తర్వాతే మళ్ళీ మీరు రీఅప్లై చేయండి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే, లేదు నేను డామ్ షూర్ నా వీడియోస్లో ఎలాంటి రీయూజ్డ్ కంటెంట్ లేదు, నా ఏది కాదు, కంప్లీట్లీ నా ఓన్ కంటెంటే, నా ఓన్ వాయిసే, నా ఓన్ వీడియోసే అనుకొని మీరు ష్యూర్గా ఉంటే కనుక మీరు డైరెక్ట్గా అపీల్ చేయొచ్చు. అంటే ఏంటంటే, ఇది నా ఓన్ కంటెంట్, నేను ఎక్కడి నుంచి కాపీ చేయలేదు, నాది సొంత వీడియోస్, నేను నా ఓన్గా ఇచ్చుకున్న వాయిస్ ఓవర్ అని చెప్పేసి మీరు యూట్యూబ్కి అపీల్ చేసుకుంటే కనుక వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసుకొని ఒకవేళ మేబీ వాళ్ళ తరపున ఏదైనా మిస్టేక్ అయి ఉంటే కనుక తప్పకుండా మీకు మానిటైజేషన్ అవుతుంది. అండ్ అలా కాకుండా మీరు ఎలాంటి చెకింగ్ చేయకుండా డైరెక్ట్గా అపీల్ చేసేస్తే మాత్రం మీ ఛానల్ అన్నది మానిటైజేషన్ అవ్వదండి. సో ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మీరు రీఅప్లై చేసుకోండి. సో తప్పకుండా మీ అందరికీ మానిటైజేషన్ అవుతుంది. కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఫస్ట్ ప్యానిక్ అవ్వకండి. ప్యానిక్ అయితే కనుక మనం చేయాల్సిన ప్రాసెస్ని మర్చిపోయి మిస్టేక్స్ చేసేస్తూ ఉంటాం. సో అలా కాకుండా మీకు తెలియకపోతే కొన్ని యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, దీనికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. 2-3 సార్లు రివైజ్ చేసి చేయండి. తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ట్రై చేస్తే తప్పకుండా మీ వీడియో కూడాను, మీ ఛానల్ కూడాను మానిటైజ్ అవుతుంది. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా ఉంటే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు చెప్తే నేను ఆ వీడియోస్ని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో టిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.